షాద్నగర్ ఎమ్మెల్యే ఇళ్లపల్లి శంకర్ అన్న ఉన్నాడు, మాట్లాడదాం. ఈరోజు జరిగినటువంటి దాంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నినాదాలపైన సభలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులను చూసి వాటర్ బాటిల్ చెప్పు చూపించాడు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. ఒక వీడియో రిలీజ్ అయింది ఎమ్మెల్యే గారు నిన్న లోపల నుంచి. మీరు చూపించేటువంటి చెప్పంటే పేపర్ వేసేది కానీ వాటర్ బాటిల్ చూపించి కానీ వీడియో బయటికి రాలేదు. మిత్రులకు నమస్కారం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ సభా మర్యాదల భంగం కలిగిస్తూ స్పీకర్ మీద అవాకులు చవాకులు చేస్తూ స్పీకర్ మీద బుక్కులు జల్లుతూ పేపర్లు జల్లుతూ పోడియం మీదకే దూసుకొస్తూ మార్షల్ కంట్రోల్ చేసినా కూడా కంట్రోల్ చేయకుండా అదొక శాసనసభ ఒక దశలో అది శాసనమన ఏందని అనిపించింది మాకు కూడా. కాబట్టి సేమ్ టైం ఇవాళ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఒక కొత్త చట్టం ఆర్ఓఆర్ చట్టం 24-25 చట్టాన్ని ఇలా గతంలో ధరణి వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు. అప్పుడు మీరు కింద ఒక వీడియో వచ్చింది బయటికి, మీరు ఏదో కిందికి ఇట్లా వంగినట్టు ఏదో తీస్తున్నట్టు మీ చేతిలో ఏదో సమస్యల మీద ధరణి రద్దు చేయడం ఇలా బీఆర్ఎస్ పార్టీకి చాలా బాధగా ఉంది. కాబట్టి ఆ బిల్లు రాకుండా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నంలో వాళ్ళు విఫలమైపోయినారు. కాబట్టి ఎన్ని విధాలు ప్రదర్శించిన విఫలమయ్యారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళు సభ ప్రారంభంలోనే హరీష్ రావు గారు ప్లే కార్డ్స్ తీసుకొని రావడం జరిగింది. అక్కడ ప్లే కార్డ్స్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఒక 10-15 నిమిషాలు కూడా వాళ్ళకి టైం ఇవ్వడం కూడా జరిగింది. అయినా వారిని మళ్ళీ రిక్వెస్ట్ కూడా చేసిండు స్పీకర్ గారు, మీరు కూర్చోండి, ఒక మంచి బిల్లును ఇవాళ మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి, దీంట్లో ఏమన్నా లోపాలు ఉంటే కూడా మీ యొక్క సూచనలు కూడా తీసుకుంటాం, మీరు శాంతించాలి కూర్చోవాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా కూర్చోకుండా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ సభా మర్యాదలకు భంగం కలిగిస్తూ స్పీకర్ పోడియమే ఎక్కి హరీష్ రావు గారు విచ్చలవిడిగా ప్రవర్తించిండు. అదేవిధంగా వివేక్ ఎమ్మెల్యే గారు ఒక బుక్ తీసి స్పీకర్ మీద వేసిండు, కౌశిక్ రెడ్డి పేపర్లే చల్లిండు. ఆ సభలోనే అదే టైంలో రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ యొక్క ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే ఆయన కూడా మాన్యువల్గా గుంజనీకి వస్తే కౌశిక్ రెడ్డి గుంజనీకి మీదకి వస్తే నేను ఎంట కూర్చున్నా ఇదే పేపర్ తీసుకొని కింద పడ్డది పేపర్ తీసుకొని ఇట్లా వేయడం జరిగింది. ఇది వాస్తవం. చెప్పు చూపించాడు అనేటువంటి, మీరు బెండ్ అయిన కిందికి వంగిందే చెప్పు చూపించారు అనేటువంటి ఆరోపణ. సోదరులారా, వాళ్ళు అబద్ధాలతోనే బతికిన పార్టీ అది. ఇవాళ వాళ్ళు అనుకుంటారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏం చేసినా నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకుంటే వాళ్ళ భ్రమ. అట్లా నడవడానికి వీల్లేదు. అబద్ధాలు వాళ్ళు ఏం చేసినా కూడా ప్యాకేజీలు ఇచ్చి పనులు చేసుకునేటోళ్ళు. కాబట్టి అటువంటి దానికి ఇవాళ మేము కూడా అందరూ చాకచక్యంగా కాయ కష్టాలు చేసి బడుగు బలైన వర్గాలం, స్పీకర్ ఒక దళితుడు, మేము కూడా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన నాయకులము, మేము ఆ విధంగా ప్రదర్శించలేదు. మా యొక్క నాయకుని మీదకి వస్తూ ఉంటే నేను ఈ పేపర్ కింద పడితే తీసి ఆ పేపర్ తీసుకొని వేయడం జరిగింది తప్ప ఇవాళ వారు అన్ని విధాల అంటే ఇవాళ చరిత్ర క్షమించదు వాళ్ళని. ఒక మంచి తెలంగాణ రైతాంగానికి ముఖ్యమైన ఈ యొక్క భూమాత చట్టాన్ని అమలు చేస్తున్న బిల్ పాస్ చేస్తున్న సందర్భంలో అన్ని ప్రతిపక్షాలందరూ కూడా బీజేపీ వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఎంఐఎంలు కానీ వాళ్ళ యొక్క తీరును అసహించుకున్నారు. కాబట్టి ఇవాళ ఏం చేయాలంటే ఆ నెపం నా మీద. మీరు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యమా ఇదంతా? మిమ్మల్ని అంటున్నారు గతంలో మీరు చేసిన వ్యాఖ్యల నేపథ్యమా వెలమల గురించి శంకర్ అప్పుడు కానీ వాళ్ళు అప్పుడు దాన్ని కావాలని కూడా ట్రోల్ చేస్తున్నారు తప్ప దాని వెంబడి కూడా సబ్జెక్ట్ ఉన్నది. కేటీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిని విచ్చలవిడిగా లగాచారం ఏదైతే ఉందో ఆ యొక్క భూముల విషయంలో విచ్చలవిడిగా మాట్లాడడం జరిగింది. కాబట్టి నేను కూడా ఆ రోజు సిరిసిల్లలో నేరెళ్ల చెరువు సంఘటన, ఖమ్మం సంఘటన, మల్లన్న సాగర్ సంఘటన అన్ని విషయాలు మాట్లాడి ఈ విషయం మాట్లాడితే ఆ విషయంలో దాన్ని వాళ్ళంతలో వాడు ఎడిటింగ్ చేసుకొని చేసిరే తప్ప అది కూడా నేను వెల్మలంటే మా జూపల్లి కృష్ణరావు ఉన్నాడు, మా గురువు ఆయన, మేము ఎప్పుడు ఆయన వెంబడి ఉండేటోళ్ళం. ఈ కుటుంబాన్ని తిడతాం తప్ప వాస్తవానికి ఈ కుటుంబం మీద మాకు కూడా కసి ఉంది. నిజంగా కూడా చెప్పాలంటే కల్వకుంట్ల కుటుంబం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల దాచుకున్నారు. ఆర్థికంగా రాజకీయంగా అందరినీ కూడా నాశనం చేశారు. కాబట్టి సామాజిక న్యాయం జరగలేదు. తెలంగాణ తెచ్చుకుంది, సామాజిక న్యాయం తీసుకున్నాం. ఇలా సామాజిక న్యాయం ఎక్కడ చేస్తూ ఉన్నారు? ఇవాళ వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే
ఇవాళ బలహీనమైన నాయకులను లోబర్చుకొని వాళ్ళు ప్రదర్శిస్తుర్రు, వాళ్ళ రాజకీయం పబ్బం గడుపుతుర్రు. ఇలా దమ్ముంటే చెప్పండి, ఒక పదవి పార్టీ పదవి అన్న ఇతర పార్టీలకు ఇమని ఇతర కులాలకు ఇమని చెప్పండి. ఇవాళ కనీసం ఆ రోజు దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారుగా, తెలంగాణ వస్తే కనీసం పార్టీ పదవి ఇవ్వమని చెప్పండి, పార్టీ పదవి ఇవ్వమని చెప్పండి. అందుకే ఇవాళ వాళ్ళకు బుద్ధి చెప్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఏదో మాయట్లుంటలు బడుగు బలైన వర్గం సామాజికంగా ఎదుగుతున్నామని చెప్పి ఒక దుహాంకారంతో వాళ్ళు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మేము అట్లా ప్రవర్తించలేదు, సభలో హుందాగానే ఉన్నాం. చెప్పైతే చూపించలేదు, చూపించలేదు. ఇది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పు అనేటువంటి స్టేట్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.